ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశివారు నక్క తోక తొక్కినట్టే మే నెల 13, 14, 15 తారీఖులలో 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఇక కన్యా రాశివారు చాలా అదృష్టవంతులు. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మీరు వినబోతున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెబుతున్నాము. 13, 14, 15 తారీఖులలో అసలు ఏం జరుగుతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దండి. ఇక వివరాలకి వెళ్తే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. ఇక వీరు గత కొంతకాలంగా పోల్చుకుంటే ఈ రాశివారు ఇప్పుడు ఆర్థిక పరంగా, డబ్బు పరంగా కొంచెం కాదండి, చాలా నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు గతంతో పోల్చుకుంటే కొంచెం వీరి ఆర్థిక స్థితి అనేది బాగా మెరుగుపడింది. అలాగే వీరు చేసే ప్రతి పనులలో కష్టం అనేది కొంచెం తగ్గింది. కన్యా రాశివారు చాలా మంచి మనసున్నవారు. ఈ రాశివారు ఎదుటి వారికి కష్టాల్లో ఉంటే, ఎవరైనా బాధల్లో ఉంటే, ఏదైనా సహాయం కోరి వీరి వద్దకు ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే మాత్రం ఆ వచ్చిన వారికి మాత్రం సహాయాన్ని చెయ్యను అని అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారిని కష్టాల నుంచి బయటపడవేసి వారు సంతోషంగా ఉండేలాగా చేయటానికి ఈ యొక్క కన్యా రాశి వారు వారి శక్తికి మించి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అలాగే మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఈ కన్యా రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు. వీరిని చూసి కొంతమంది ఏమనుకుంటారంటే, చూడడానికి మీరు చాలా సైలెంట్గా ఉన్నారు, కానీ మీరైతే చాలా తెలివైన వారు, మిమ్మల్ని గనక కదిలిస్తే మీతో వాదించడం అంటే మీతో మాట్లాడలేము అన్నట్లుగా వారు అనుకుంటారు. వీరి మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఎక్కడ ఏ విషయాన్ని మాట్లాడాలి, ఏ విషయం మాట్లాడితే ఎదుటి వారు నోరు మూసుకుంటారు అనే విధంగా ఈ రాశి వారు ఆలోచించి మరీ మాట్లాడతారని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి వీరిని తక్కువ అంచనా అస్సలు వేయకూడదండి. అలాగే కన్యా రాశి వారు ఏదైనా ఒక పనిని పూర్తి చేయాలి, దాన్ని సక్సెస్ఫుల్గా సాధించాలి అని అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు వీరు అస్సలు నిద్రపోరు. అంత పట్టుదలగా ఈ రాశివారు ఉంటారు పనులలో అని చెప్పుకోవచ్చు. ఇక తాము చేస్తున్న అన్ని పనులలో పూర్తిగా నిమగ్నమైపోతారు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారితో కానీ పరిచయం చేసుకోవాలి, వారితో మాట్లాడాలి అని ఎదుటి వాళ్ళు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాకపోతే కన్యా రాశి వారు నలుగురిలో కలవడానికి అంతగా ఇష్టపడరండి. వీరి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే గనక, ఒక్క నిమిషం కూడా టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఈ టైంలో నాకు ఉపయోగపడే నేను చేసుకోవాలి అనుకునే పనులు చేసుకుంటూ నలుగురితో మీటింగ్ పెట్టడం అంటే, నలుగురితో మాట్లాడడం అంటే ఇదంతా కూడా టైం వేస్ట్ కదా. అలా టైం ఆఫ్ వ్యూలో వీరు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఎప్పుడు కూడా తమ అమూల్యమైన ముఖ్యమైన టైంని ఎవరితోని వేస్ట్ చేయరు. ఏదైనా ముఖ్యము వీళ్ళకు అవసరం ఉంటేనే ఏదైనా మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం మాట్లాడతారు తప్ప, పనులు చేసుకునే సమయంలో పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఎవరితోటి టైం వేస్ట్గా చిట్ చాటింగ్ చేయడం అనేది వీరికి అస్సలు నచ్చదు. కాకపోతే ఈ కన్యా రాశి వారికి వీరి బంధువుల్లో అలాగే వీరి స్నేహితుల్లో ముఖ్యంగా వీరికి దగ్గరగా అనుకున్న వాళ్ళే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే కన్యా రాశి వారు డబ్బులను బాగా సంపాదిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు చాలా అందంగా కూడా ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క జీవన శైలిని అంటే మంచిగా లైఫ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా కెరీర్ పరంగా వీరిని చూసుకుంటే అన్ని పనుల్లో వీరికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా వీరికి జనాలు లేదా బంధువులు, స్నేహితులు
చుట్టుపక్కల వాళ్ళు దిష్టి పెడుతూ ఉంటారు. ఇక ఈ నరదిష్టి నరఘోష కారణంగా కన్యా రాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, అలాగే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం కన్యా రాశి వారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కాళ్ళ నొప్పులు రావడం, మైగ్రేన్ తలనొప్పి రావడం, ప్రతి దానికి కూడా కొంచెం అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా సోమరితనంగా పడుకోవాలి అనిపించడం, పని చేయడానికి ఇష్టం చూపించకపోవడం, ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి అని చెప్పుకోవచ్చు. దీనికంతటికి కూడా కారణం వీరి మీద ఉన్నటువంటి నరదిష్టి నరఘోష. కాబట్టి ఈ నరదిష్టి అనేది కన్యా రాశి వారు ఖచ్చితంగా తీసివేసుకోవాలి. ఎందుకంటే వీరు చేస్తున్న పనులను నిర్లక్ష్యం గనక చేస్తే వీరి యొక్క ఆదాయానికి ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు అనేవి తప్పవు అని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు కూడా ప్రతిరోజు తమ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడము, లేదంటే ప్రతి ఆదివారం ఎర్రని నీళ్లను దిష్టి తీసేసుకోవడము, ఇష్ట దైవాన్ని దర్శించుకుంటూ ఉండడం, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళడం, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం, నరదిష్టి తీసేయమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం, ఎవరి నరఘోష జనాల ఏడుపు ఇవి ఏవి కూడా మీ మీద ఉండకుండా చూడమని ఆ దైవాన్ని కోరుకోవడం, అలాగే మీరు అనుకున్న పనులు సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని అడగడం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఎవరి మీదైతే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి నరఘోష ఏమీ చెయ్యలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు వినబోతున్న 3 అతిపెద్ద శుభవార్తలు ఏంటి, ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే గనక, మీరు మాత్రం వినాలి అనుకుంటున్న ఆ శుభవార్తలు ఎవరైనా వింటే గనక ఇందాక నేను చెప్పినట్లుగా మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు వినబోతున్న శుభవార్తలు ఏవైతే ఉంటాయో అవి అవతలి వారికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం ఉంటుంది. లేదంటే వారి ఏడుపుతోనైనా మీకు వస్తున్నటువంటి ఆ అదృష్టాన్ని మీ దగ్గరకు రానివ్వకుండా చేస్తారన్నమాట. కాబట్టి ఎంత నావారు అని అనుకున్న అటువంటి వారెవరో మీకు బాగా తెలుసు. అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడమే నయమని తెలుసుకోండి. కాబట్టి మీరు వినబోతున్న శుభవార్త అనేవి మంచైనా చెడైనా ఎవరితో చెప్పకండి. ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చారండి. ఇప్పుడున్న రోజులో ప్రతి ఒక్కరు కూడా ఎదుటివారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగును చూసి ఏడ్చేవారే తప్ప వీరు బాగుపడుతున్నారని మనస్ఫూర్తిగా ఆనందించేవారు ఎవ్వరు కూడా లేరు అనే నిజాన్ని తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా 3 అతిపెద్ద శుభవార్తలు ఏమిటో తెలుసుకుందాం. అందులో మొదటి శుభవార్త, ఎవరైతే ఈ కన్యా రాశి వారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీతో పాటు మంచిగా కలిసిపోయే అర్ధాంగి లేదా భర్తను మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, రాసి పెట్టుకోండి. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే గనక, మీరు మీకంటూ సొంత ఇల్లు మీకు నచ్చినట్లుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఆ స్థలాన్ని కొనడం కానీ లేదా కట్టిన ఇంటిని మీరు కొనుక్కోవడం లేదా గృహ నిర్మాణం చేపట్టే పనులు చేపట్టడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అంటే స్థలాన్ని కానీ ఇల్లు కానీ ఏదో ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ సంవత్సరంలో చేస్తారండి. అది ఖచ్చితంగా జరుగుతుంది, రాసి పెట్టుకోండి. ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే గనక, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ భూమి మీద ప్రతి మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది బాగా సహకరిస్తుంది, ఆరోగ్యంగా మీరు ఉంటారు అని చెప్పి ఇది అతిపెద్ద 3వ శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఇక కన్యా రాశి వారికి ఈ 3 రోజుల విషయానికి వస్తే, ఈ 3 రోజుల్లో జరగబోయేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆనందపడతారు. ఈ 3 రోజులు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం
వ్యాపారంలో చిన్న చిన్న బిజినెస్లు చేసేవారికి కూడా చాలా బాగా కలిసి వచ్చే భాగ్యం అయితే కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగాలలో వ్యాపారంలో ఎటువంటి నష్టాలు అనేవి జరగవు. ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల చేత మంచి ప్రశంసలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కుటుంబపరంగా చూసుకుంటే ఈ 3 రోజులు భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచి అండర్స్టాండింగ్తో మీ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తారు. ఇక సంతానపరంగా కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో పెద్దవారికి కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక ఇంటి పరంగా కూడా మంచి మనశ్శాంతి అనేది మీకు చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ 3 రోజులు చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎలాంటి కష్టాలు నష్టాలు అనేవి ఈ 3 రోజులు మీకు అస్సలు ఉండవు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చూసుకుంటే కూడా ఈ 3 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారికి ఈ 3 రోజులు కూడా మీకు మంచి మనశ్శాంతి లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు అనేవి అనుకూలంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా మీరు ఈ 3 రోజుల్లో ముఖ్యంగా ఏదో ఒక రోజు ప్రయాణాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది మీ దగ్గర బంధువును కలుసుకోవడము, లేదా మీ పాత స్నేహితులను కలుసుకోవడము, లేదా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం రీత్యా ఏదైనా పని నిమిత్తం మీరు ప్రయాణాలు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి నష్టాలు, బాధలు అనేవి మీకు అస్సలు ఉండవు. ఈ 3 రోజులు కూడా మీకు మంచి హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.